హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రమ్ పంజాబ్ అమృత్సర్. ఇక్కడ గోల్డెన్ టెంపుల్ అనేది విజిట్ చేయబోతున్నాం ఇవాళ మనం. ఒక వెనకాల స్టాచ్యూ కనిపిస్తుంది కదా, అతని పేరు వచ్చేసరికి మహారాజ్ రంజిత్ సింగ్ అంట. మనం ఇవాళ గోల్డెన్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాం కదండి. ఆ గోల్డెన్ టెంపుల్ అంత బాగుండడానికి ఏకైక వ్యక్తి కారణం ఎవరంటే ఈ మహారాజ్ రంజిత్ సింగ్ ఏంటండి. ఇంకా మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఏంటంటే పంజాబ్ స్టైల్లో మనం ఏం కవర్ చేసుకోవాలి, పగిరి చేసుకోవాలి. సో అది చేసుకుంటే లోపలికైతే ఎలా ఉంటుందంట. ఇప్పుడు అది చేయించుకోబోతున్నాను నేను. ఇదంతా గోల్డెన్ స్ట్రీట్ అండి. కావాల్సిన ప్రతిదీ ఇక్కడైతే కొనుక్కోవచ్చు. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి షాప్ని ఎత్తుకుని టర్బన్ చేయించుకోవాలి హెయిర్కి. షాప్లోకి అయితే వచ్చేసానండి. ఇప్పుడు నా హెయిర్ టర్బన్ అయితే చేయించుకోబోతున్నాను. నేను వచ్చేసి ఆరెంజ్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. బల్లే ఎలా ఉందండి న్యూ లుక్? చెప్పాను కదా, జస్ట్ చేంజ్ ద లుక్. మన ఆంధ్ర నుంచి పంజాబ్కి వచ్చాం, సో అందుకే లుక్ అయితే కొంచెం ఇలా మార్చాం అన్నమాట. ఇప్పుడైతే డైరెక్ట్గా గోల్డెన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంకా. సో అయితే ప్రజెంట్ ఈ ఒక గోల్డెన్ టెంపుల్ స్ట్రీట్లోనే నడుస్తున్నాం, టెంపుల్ దారిలోని. ఇందుకీ ఒక గోల్డెన్ టెంపుల్కి 4 గేట్స్ అయితే ఉంటాయి అంటాం. మేము వచ్చేసి ఒక గేట్ నుంచి అయితే ఎంటర్ అవుతున్నాం. So let's go. టెంపుల్కి వెళ్ళే ముందు షూ అయితే మనం ఇక్కడ బయట పెట్టేయాలి. సపరేట్గా లాకర్ అయితే ఉంది. సపరేట్ మొత్తం ఫుల్ ఫ్రీ అండి, ఎటువంటి కాస్ట్ అయితే లేదు. ఎంట్రన్స్ పక్కనే హ్యాండ్ వాష్ అయితే ఉంటుంది. మనం లోపలికి వెళ్ళే ముందు మన హ్యాండ్స్ అన్నవి శుభ్రంగా వాష్ చేసుకుని వెళ్ళాలి. సో ఇదేనండి లోపలికి వెళ్ళే దారి. పక్క నుంచి కిందకి మెట్లు అయితే ఉంటాయి, ఎందుకంటే టెంపుల్ కొంచెం కిందకైతే ఉంటుంది. ఇక్కడ ఉన్న గోల్డెన్ టెంపుల్ని వీడియో స్టార్టింగ్లో మీకు మహారాజ్ రంజిత్ సింగ్ స్టాచ్యూ చూపించాను కదండి. అతను 500 కేజీలు గోల్డ్తో ఈ యొక్క టెంపుల్ అనేది కట్టించారంట. బట్ అప్పటి నుంచి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈ యొక్క టెంపుల్ని గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తూ అయితే మొదలెట్టారండి. ఈ యొక్క గుడికి సంవత్సరానికి 500 కోట్ల పైన డొనేషన్ అనేది వస్తుందండి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి భోజనం చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఫ్రీగా మీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారంట. బట్ దీన్ని వీళ్ళు వచ్చేసి లంగర్ అని అయితే పిలుస్తారండి ఈ ప్రదేశాన్ని, భోజనం పెట్టే ప్రదేశాన్ని. సో దాని లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. థ్యాంక్ యూ.
ఇక్కడొచ్చేసరికి డైలీ 1,00,000 మంది పైగానే భోజనం అన్నది చేస్తారంట. ఒకసారి మనం వీళ్ళ కిచెన్ అన్నది చూద్దాం. అసలు 1,00,000 మందికి ఎలా వండి పెడుతున్నారో చూద్దాం అసలు మనం. వెల్కమ్ టు వరల్డ్స్ లార్జెస్ట్ కిచెన్ అండి. ఎందుకంటే ఇక్కడ డైలీ రోజుకి 1,00,000 మందికి పైగా పెడతారు కదా! అందుకే దీన్ని వరల్డ్ లార్జెస్ట్ కిచెన్ అని పిలుస్తారు. అంతే కాదండి, ఈ యొక్క కిచెన్ అన్నది ఎర్లీ మార్నింగ్ 4 నుంచి నైట్ 10:00 వరకు అయితే ఎప్పుడు వెళ్ళినా అయితే మనకు ఫుడ్ అనేది పెడతారు. ఇప్పుడు మనం చూసేది హ్యాండ్‌మేడ్ రోటీ అండి. రోటీ మీద బటర్ కూడా అప్లై చేస్తున్నారు. ఇలా చూడండి, మీరు మిషనరీ యూజ్ చేసి కూడా రోటీస్ అయితే మేక్ చేస్తున్నారు. మీరు గమనించారా? ఈ యొక్క ఫేస్‌లో ఫైర్ అన్నది వచ్చి రోటీస్ అన్నవి మేక్ అవుతున్నాయి. రోటీస్ తయారైన తర్వాత ఈ యొక్క రోటీస్ అన్నవి తీసుకొచ్చి ఈ యొక్క టేబుల్ మీద అన్నవి వేస్తారు. ఇక్కడ ఉన్న వర్కర్స్ బటర్ అనేది అప్లై చేస్తారు. ఇక్కడొచ్చేసరికి వీళ్ళు రైస్ అనేది కుక్ చేస్తున్నారు. రైస్ వేరే చోటున, రోటీస్ వేరే చోటున అయితే కుక్ చేస్తున్నారు. రెండిట్లకి సేమ్ ప్లేస్ అయితే కాదు. సో మీ అందరికీ వీడియో అయితే బాగా నచ్చింది అనుకుంటున్నానండి. సో ఫైనల్గా వీడియో అయితే ఇంకా ముగిచ్చేస్తున్నాను. సో ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్. సో అలాగే ఈ లుక్ కూడా ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. సీ యూ, బాయ్.